आदिदेव नमस्तुभ्यम्। సౌమ్య, ఓ సౌమ్య, లోపల ఏం చేస్తున్నావు? టిఫిన్ బాక్స్ పెడుతున్నానండి. సరే సరే కానీ నాకు ఆఫీస్కి టైం అవుతుంది, ఇంత లేట్ అనే? అగో కూరడుకొద్దా? కూరదేముంది, అక్కలు మొక్కలు ఉడికిన తర్వాత దించితే సరిపోయే. ఇప్పుడు అలానే అంటారులేండి, కూరలో ఉప్పు కారము తక్కువ అయితే అగ్గి మీద గుగ్గిలంలా నా మీద మండి పడతారు. నేను మరీ అంత మూర్ఖుని గద్ది. ఏమో నా భయం నాది. అది పోని, ఇంతకీ మీ అయ్యాడే పొద్దున మన ఇంటికి వచ్చి కదా? వచ్చిండు. మరి ఏడి, మరి అప్పుడే వెళ్ళిపోయిందా ఏంది? వెళ్ళిపోలేదు, అట్లా ఊళ్ళోకి పోయేస్తా అని పోయిండు. అవునా? మరి ఇంతేమన్నా తిన్నాడా లేదా? తినలే. సరే సరే, నేను ఆఫీస్కి పోతానా, ఆయన రాగానే ముందు ఇంత తినబెట్టు. ఏమండి? మన ఊరు మల్లయ్య మామ తెలుసా బిడ్డ నీకు? ఆయన కలిస్తే మాట్లాడేస్తున్నా. నాకెందుకు తెలియదే, వాళ్ళ మేనత్తూరు ఈ ఊరే కదా. అది కనబడితే మాట్లాడేస్తా అన్న. సరే గాని నువ్వు కాలు చేతులు కడుకొచ్చుకోపోయే బాపు. ఎందుకు బిడ్డ? ఎందుకంటే ఏందే బాపు, పొద్దుగాలు ఎప్పుడో చాయ పొట్టుగా అయిపోయినావు, నీకు ఆకలి అయితే లేదా? ఎందుకైతే లేదు, మస్తు ఆకలి అయితే. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. అయితే అన్నం వేస్తా, తొందరగా చేతులు కడుక్కొని రాపో. మా కడుకొచ్చుకుంటా కానీ ఇంతకు నువ్వు ఏం కూర అండి? నువ్వు వంకాయ కూర అండినే బాపు. చిచి, ఎప్పుడు వంకాయ కూర నేనా? అగో మరి ఏం వంటవే? పక్క ఊర్లో మీ చెల్లెల్ని చూడు, దినం తప్పించి దినం చికెన్, వారానికి ఒకసారి మటన్. అంత సీన్ ఉందంటే వండుకుంటున్నారు వాళ్ళు. తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటాం బాబు, మనకెత్తినట్టు మనం మాట్లాడేది. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. గట్లంటే బిడ్డ, మీ ఆయన ఉద్యోగం చేసి పైసలు సంపాదిస్తలేడా? ఎందుకు సంపాదిస్తలేడు, మా సంపాదిస్తుండు. మరి నీకు ఏం రోగం మనకి వంకాయ కూర వండుతున్నావు? నా మొగడు ఎప్పుడో పండగ పూట పండుగ చేసుకోవాలంటాడే, అనవసరంగా పైసలు ఖర్చు పెట్టొద్దు అంటాడే. అలా అంటాడని నోరు మూసుకొని ఊరుకుంటావా? చూడు నీ అవతారం అంతా ఎట్లయితున్నది. నాకేమైంది బాపు, మంచిగానే ఉన్నా కదా. బాగున్నావు. నీతోటోళ్ళు పట్టు చీరలు కట్టుకొని ఒంటి నిండా బంగారం పెట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. నాకు ఆశ లేదు, అంత అదృష్టం కూడా లేదే బాపు. ఎందుకు లేదు బిడ్డ? మీ ఆయన ఉద్యోగం చేస్తున్నాడు కదా, పట్టు పెట్టాడు, ఏదంటే మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నిజంగా చేస్తాడంటవా అని బాపు, నిజంగా చేస్తాడంటవా అని బాపు. వేసేసాడు, బాగా వేసేసాడు. అయిపోయి
సౌమ్య అట్లా ఉన్నావు? ఏమైంది సౌమ్య అలా ఉన్నావు? ఏమైతుంది? మళ్ళొచ్చే మంగళవారం మా చుట్టాల వాళ్ళది ఫంక్షన్ ఉందని నువ్వు మర్చిపోయావా? అట్లెట్లా మర్చిపోతానే? ఆ రోజు నాకు ఎంత పని ఉన్నా సరే ఆఫీస్కి సెలవు పెడతా, సరేనా? నా బాధ మీ సెలవు గురించి కాదు. మరి ఇంక దేని గురించి? నాకు కట్టుకుందామంటే మంచి చీర లేదు, మెడలో వేసుకోవడానికి బంగారు గొలుసు లేదు. అయితే నాకు రేపటి వరకు అన్ని కొనియాలి. అడగగానే కొనేవిటాక ఏమైనా అట్టుపళ్ళు అనుకున్నావే? లేదు, అంగూర్లు అనుకుంది. చూడే సౌమ్య, ఇప్పుడైతే నువ్వు ఉన్న దాంట్లోనే అలా తీసుకో. అంటే నువ్వు అనేది ఏంటి? ఇంకో సంవత్సరం అయితే మన చిట్టీలు అప్పులు అన్నీ తీరుతాయి. ఆ తర్వాత నువ్వేదంటే అది కొనుక్కుందాం, అందాక ఆగు అంటున్నా. రోజుల నుండి గోతుల పడ్డట్టు అయింది నా బతుకు. ఇప్పుడు ఏమైందని అట్లా ఏడుస్తున్నావే? ఇదో జాబ్ చేసే వాళ్ళందరూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, నువ్వేమో పెళ్ళ బంగారు గొలుసు కూడా ఇవ్వట్లేవు. లంచాలు తీసుకుంటారు, అందుకే సంపాదిస్తున్నారు. ఏ నీకు చేతులు లేవా? నువ్వు కూడా తీసుకో. నాకు ఆఫీస్లో మంచి పేరు ఉంది, దాన్ని ఖరాబ్ చేసుకోమంటావా చెప్పు? చా అవునా? నన్ను కూడా మా అయ్యతో మా అవ్వగారింటికి వెళ్ళిపోమంటావా చెప్పు? దురాశ దుఃఖానికి దారితీసిద్దే. మంది మాట పక్కన పెట్టి ముందు ఈ శ్రీవారి మాట విను. అదేం కుదరదు. ఈ ఒక్కసారి మీరే ఈ శ్రీమతి మాట వినాలి. అంతేగాని నువ్వు నా మాట విన్నంటావు. అసలు వినా. మీరు నన్ను హైదరాబాద్ షాపింగ్ తీసుకెళ్లాల్సిందే, చీరలు నగలు కొనియాల్సిందే. సరేనే, ఒప్పుకున్న పెళ్ళికి వాంఛత తప్పదు అన్నట్టు నీ మాట నేను కాదన్నావు. నీ ఇష్ట ప్రకారమే తీసుకెళ్తాను. ఆయన బంగారు, ఆయన బంగారు. ఏమైంది బిడ్డ? ఇలా చాలా సంతోషంగా కనబడుతున్నావు. మా ఆయన నన్ను రేపు షాపింగ్ తీసుకుపోతానన్నాడే బాపు. ఛా! షాపింగ్ అంత సీన్ ఉందేంటి? ఏదో మాట వరుస కన్నడ కావచ్చులే. మాట వరుస కాదులే బాపు, నాకు మాట కూడా అవునా? ఇచ్చిండు. మరి డబ్బులు తెచ్చిండా? నిన్న నైటే తెచ్చి ఇంట్లో పెట్టి. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చూసినావా బిడ్డ? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటదు. నిజమే బాపు, నీ మాట విని నేను మా ఆయన్ని అడిగిందే నయం. మరి ఈ రోజు నా ఇంట్లో ఇంత కౌసుకూర అంటావా లేదా? ఈ రోజు ఏందా బాపు, ఈ కాడ నుంచి ఎప్పటికీ మా ఇంట కౌసు కూరనే ఉంటది. ఎప్పటికైనా చెప్పు. వారానికి ఒక కోడి వస్తా, నెలకు ఒక గొర్రెని వస్తా చూడే బాపు. అంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? అదేంటండి మీరు ఇప్పుడు వచ్చారు? ఆఫీస్ లేదా మీకు ఈ రోజు? తర్వాత చెప్తా కానీ ముందు నువ్వు పోయి తలుపులేసి రావే. ఏమైంది అల్లుడు అంత కంగారు పడుతున్నావు? నా కోసం పోలీసులు ఎత్తుకుతున్నారు మామ. ఏంటి పోలీసులా? పోలీసులు ఏ క్షణంలో నన్ను అరెస్ట్ చేయొచ్చామో మామ. పోలీసులు నిన్నెందుకు అరెస్ట్ చేస్తాడు అల్లుడు? ఏమో, నేను ఆఫీసులో లంచం తీసుకున్నట్టు వాళ్ళకి తెలిసిందేమో. నువ్వు అలా ఎందుకు చేసినావు అల్లుడు? నీ బిడ్డ కోసమే మామ. ఏంది నా బిడ్డ కోసం చేసినావు? ఎవ్వరు చెప్పారో కానీ తెల్లారు లెగుస్తే వాళ్ళు ఇది కొన్నారు వాళ్ళు అది కొన్నారు అని చెప్పి నా తలకాయ తింటుంది మామ. అయ్యో మీరేం బాధపడకండి, ఏం కాదులే. దీనికి అంతటికి కారణం నువ్వేనే.
నేనేం చేసినా? నీకు చిలకకు చెప్పినట్టు చెప్పా. వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి నా పేల మీదకి తెచ్చినావు. చూడు జరిగిందంటే నా బిడ్డ తప్పేం లేదు. అసలు ఏం జరిగిందంటే చిచి ఇప్పుడు వంకాయ కూర నేనా అందుకే మామ ఎవరు తాహతకు మించి వాళ్ళు బతకాలి కానీ ఒకళ్ళని పోల్చుకుని కాదు. మంచి మాట చెప్పిన వాళ్ళు. చూడు మామ, ఆనందంగా అవగాహనతో జీవించడమే జీవితం కానీ మందు లెక్క మనం ఉండాలనుకోవటం మూర్ఖత్వం మామ. అనవసరంగా మా నాన్న మాటలు పట్టుకొని మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఆకులు కాలేక చేతులు పట్టుకుని ఏం లాభం సౌమ్య? నాకేనంత ఆభరణాలు వద్దు. మీరు తెచ్చిన డబ్బు తీసుకెళ్ళి వడ్డీతో సహా ఇచ్చేసి రండి. అందమైన భార్య అందరికీ దొరుకుతుంది కానీ అర్థం చేసుకునే భార్య అదృష్టవంతుడికే దొరుకుతుంది. చూసినవాయే బాబు, నీ మాట వింటే ఎంత ఘోరం జరిగిందో. అవునమ్మా, నువ్వు చెప్పినా వినకుండా నేనే నీ మనసును మార్చి మీ ఇద్దరిని బాధ పెట్టిన. అందుకే శ్రీవారే మావారు. మా ఆయన చెప్పిన మాటనే వింటా. హాయ్ నమస్తే అండి. ఈరోజు విలేజ్ కామెడీ ముచ్చట్లో సరికొత్త షార్ట్ ఫిలిం చేసామండి. ఆ షార్ట్ ఫిలిం పేరు ఏంటంటే శ్రీవారు మావారు. కొత్త షార్ట్ ఫిలిం అండి. మీరు కడుపుబ్బా నవ్వుతారు, సూపర్గా ఉంటుంది. ఇంతకుముందు మీరు ఎలా మా షార్ట్ ఫిలిమ్స్ని ఎంకరేజ్ చేశారో అలాగే ఈ షార్ట్ ఫిలిం కూడా ఎంకరేజ్ చేసి సూపర్ హిట్ చేయండి. మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి వెరీ సూన్ మేము మళ్ళీ మా విలేజ్ కామెడీ ముచ్చట్లో వచ్చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ విలేజ్ కామెడీ ముచ్చట్లు.